మాట్లాడటం అలవాటే, ఇవాళ చివరిలో మాట్లాడటం ఇబ్బందిగా ఉంది. కానీ మీరు పాలకపక్షం కాబట్టి మరి ఇంతమంది మాట్లాడిన తర్వాత అందులో సంకీర్ణంలో మీరు కీలక భాగస్వామి, అందువల్ల ఇప్పుడు మాట్లాడండి. సో అది కక్ష లేకపోతే పగ, దాడ, ప్రతీకారమా, ఉదయం పూట ఎప్పుడైనా సరే దాడులు చేయొచ్చా? ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర జరిగింది, ఆయన మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు అక్కడ స్థానికులు. వాజర్ గారు, మీకు ప్యానల్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గతంలో 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు తూచా తప్పకుండా అసెంబ్లీలో అటెండ్ అయ్యారు తెలుగుదేశం యొక్క ఎమ్మెల్యేలు. ప్రజలు తమ యొక్క ప్రతినిధిగా ఎన్నుకొని తమ యొక్క గోడుని, తమ యొక్క వాణిని చట్టసభలో వినిపించడానికి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేలుగా ఎన్నుకొని అక్కడ పంపించడం జరుగుతుంది. అది ముఖ్య ఉద్దేశం ప్రజలది. ప్రజాస్వామ్యంలో అదొక ప్రక్రియ. దాన్ని విస్మరించి మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళైతే మీరు అసెంబ్లీకి రావాల్సింది, స్పీకర్ ఎన్నికల్లో మీరు పాల్గొనవలసింది. మీకు ప్రతిపక్ష హోదా లేకున్నా కానీ సామాన్య ఎమ్మెల్యే వచ్చే గేటు దగ్గర కాకుండా ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి వచ్చే విధంగా మీకు తీసుకొచ్చే గౌరవం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరేం చేశారు? ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచి తప్పుకున్నారు. తప్పుకొని పని లేకుండా 20 పులివెందులో పోయారు. ఈరోజు లక్ష్మణరావు గారు ఒక ఫోటో చూపిస్తున్నారు, ఒక మహిళ ఇట్లా పొగుడుతున్నట్టు చూస్తున్నట్టు. నేను అంటాను, వాళ్ళని పేడ్ ఆర్టిస్ట్ అని ఎందుకు అనొద్దు? ఎందుకు పేడ్ ఆర్టిస్ట్ అనొద్దు? సిగ్గు శరం లేకుండా అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళని పేడ్ ఆర్టిస్ట్ అని అక్కడ గర్భిణీ మహిళ పైన కూడా పోలీసుతో లాఠీలు కురిపించి పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పి సిగ్గు తప్పిన మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చీకొట్టి చెప్పులేశారు, రాళ్ళు వేశారు, అద్దాలు పగలగొట్టారు. ఎందుకు వచ్చినారో ఇప్పుడు అని చెప్పేసి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు మాట్లాడారా? ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు అక్కడ పులివెందులో పోవాల్సిన ఇప్పుడు పనే వచ్చింది. అక్కడ అసెంబ్లీ నడుస్తుంటే, స్పీకర్ ఎన్నికలు జరుగుతుంటే మీ యొక్క ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు, మీరు అసెంబ్లీకి రారు. స్పీకర్ యొక్క ఎన్నిక యొక్క ప్రక్రియ అసెంబ్లీ మాత్రం ప్రాధాన్యమైనటువంటి ఘట్టం, అది ముఖ్యమైనటువంటి విషయం, ప్రోగ్రాం అది. దానికి మీరు ఎందుకు రాలేరు? అంటే మీరు ఇష్టం వచ్చినట్టు చేయడము, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల యొక్క తీర్పుని మీరు గౌరవించరు. అలాంటప్పుడు ఆ 11 మంది కూడా రాజీనామా చేసి తగలబెడితే అయిపోతుంది కదండి. మీదే ఏదో ఒక కంపెనీ పెట్టుకొని ఏదో ఒకటి చేసుకుంటే అయిపోయాయి కదా. ఎందుకు మీకు ఈ రాజకీయం? ఎందుకు మీ పొలిటికల్ పార్టీ? ఎందుకు మీకు ఈ రాజకీయం అంతా? అదేవిధంగా మీరు ఏమంటారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు ఇంకోరు మాట్లాడారు, మీరు ప్రతి దగ్గర పార్టీ ఆఫీస్ కట్టుకున్నారంటే మేము పార్టీ ఆఫీస్ కట్టుకున్నాము, ఎక్కడ కూడా డీవియేషన్ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి భూములో డీవియేషన్కి ఎక్కడ కూడా డీవియేషన్ కైనా పర్మిషన్ ఇయ్యరు. డీవియేషన్ పర్మిషన్ ఒకవేళ మా పార్టీ కార్యాలయంలో డీవియేషన్ ఉంటే మీరు ప్రతిపక్షంలాగా ఉన్నారు కదా, ప్రతిపక్షం లేకుండా కూడా ప్రతిపక్షం అని చెప్తాం మీ సాటిస్ఫాక్షన్ గురించి. సరే, మీరు ఎత్తుకు తీయండి. మీరు ఇప్పుడు అపోజిషన్లో అనుకున్నాం. మేము ఎక్కడన్నా మా పార్టీ కార్యాలయంలో డీవియేషన్ ఎత్తుకు తీయండి సార్, మా తప్పులు ఎత్తుకు తీయండి. ప్రతిపక్షం యొక్క పాత్ర, అధికార పక్షం తప్పులు చేసినప్పుడు ప్రతిపక్షం ఎత్తి చూపించాలి. రావు గారు, మీరు అది చేత కాదు, ఏదో డిబేట్లో కూర్చొని ఏదో కూడా మాట్లాడేసి అయిపోతాయి. ఎలా వింటామండి? కాదు, తప్పులు వెతికి తీయమని వాళ్ళని ఎందుకు రెచ్చగొడతారు? ముందర 6 నెలలు పరిపాలన చేయండి, తర్వాత తప్పులు. సార్ ఇక్కడ ఏంటంటే సార్, ప్రజల మీద మాకు గౌరవం ఉంది, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మేము మా గౌరవం ఉంది, ప్రజలు ఒక అనూహ్యమైనటువంటి మెజార్టీ మాకు ఇచ్చారు, మా మీద చాలా బాధ్యత ఉంది, ప్రజలకు మేము జవాబుదారీగా ఉన్నాం. గతంలో ఉన్నాం, ఈరోజు ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా యొక్క పాత్ర సమర్థవంతంగా నిర్వహించాం. మీలాగా ఇష్టం ఉన్న భూతు పురాణాలు మాట్లాడినా కానీ మేము ఎక్కడ కూడా ఇది కాలేదు. ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చాం. మేము మా నాయకుడు అవమానించారు, మా నాయకుడు యొక్క సతీమణిని, ఒక మాతృమూర్తిని అవమానించారు. అన్నీ చేసినా కానీ మీ యొక్క నాయకుడు, మీ యొక్క అనుచరుడు, మీ యొక్క ముఖ్యమంత్రి కింద పనిచేసే ఒక మంత్రి ఇలాంటి అసభ్యకరంగా సమాజం అంతా కూడా అసహించుకునే విధంగా మాట్లాడితే ఏ రోజున ఆపే పాపన పోయాడా? కాలేదు. ఇవన్నీ ప్రజలు చూడలేదా? ప్రజలకు తెలుసు. అందుకే ప్రజల యొక్క ఆక్రోశం ఓటు రూపంలో చూపించారు, మీకు ఆ మెజారిటీ ఇచ్చారు. అయినా కానీ బుద్ధి రాకుండా మళ్ళీ అదే అబద్ధాలు మాట్లాడితే ఎట్లనండి ఇది? మీరు ప్రక్షాళన చేసుకోండి, మీకు ఆ గతి ఎందుకు పట్టిందని అది చూడండి. అదే అసమాన విమర్శలు చేసుకున్నాం కాదండి. ఈ రాష్ట్రాన్ని నిర్మించే బాధ్యత ఉంది. రాష్ట్రాన్ని నిర్మించే బాధ్యత అధికార పక్షం ఎందుకుందో ప్రతిపక్షం కూడా సహకరించే అవకాశం అవసరం ఉంటుంది. అది కాకుండా మీ యొక్క బాధ్యతను విస్మరించి ఏదో మాట్లాడితే అది కుదరదు. ప్రజలు చూస్తున్నారు.
సరే మేము అధికారంలో ఉన్నాము, అధికారం శాశ్వతం కాదు, రేపు మేము ఇవాళ మేమున్నాం, రేపు మీరు ఉండొచ్చు, ఎల్లుండి మేము ఉండొచ్చు, అది కాదండి. అధికారం ఎవరినైనా కాదు, మనం ఉన్నటువంటి బాధ్యతలో ప్రజలకు ఏం చేశామనేది అక్కడ మహిళ అక్కడ ఉండాలి, అక్కడ అది ఇంపార్టెంట్. అక్కడ మీరు 5 సంవత్సరాల కాలంలో మీకు సొంతానికి కొంపలు కట్టుకున్నారు, మీ ప్యాలెస్లు కట్టుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా కట్టారా? ఒక్కటి చూపించండి. అధికార వికేంద్రీకరణ 3 రాజధానులు చెప్పారు, 3 రాజధానులు సరే, 3 రాజధానులు మీ ఏడుపుకి ఏడిచినట్టు 3 రాజధానుల్లో ఎక్కడ 3 రాజధానుల్లో ఒక బిల్డింగ్ అన్న కట్టారా? కానీ ఒక బాత్రూమ్ అన్న కట్టారా? అది శాతకాని దద్దమ్మలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పైన వారం రోజులు కాలేదు మేము ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు ఏమన్నా విమర్శిస్తున్నారు. సరే మీరు చూడండి, మేము తప్పు చేస్తే మీరు అడగండి. మేము ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తే మీకు అధికారం ఉంది, మీకు సర్వ అధికారం ప్రజాస్వామ్యంలో, అడ్డుకోండి, మాట్లాడండి. అప్పుడు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, మేము కూడా స్వాగతిస్తాం. అంతే తప్ప ఏదొస్తే అది మాట్లాడి మనం నోరు ఉంది కానీ అని మాట్లాడితే కాదు. గత 5 సంవత్సరాల 10 కాలం అదే చేశారు, కళ్ళు దాడిన కోతులా కలిశారు. డిబేట్లో కూడా విచక్షణ రహితంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ ఎన్ని డిబేట్లో చూడలేదు సార్ మనం. ఇప్పుడు ఉన్నటువంటి విశ్లేషకులు గారికి ఎన్ని డిబేట్లు అవమానకరంగా. రావు గారు ఒక సూటి ప్రశ్న. ఇప్పుడు మీరు అధికారంలో ఉండగా లాటరీలో వీఐపీలకి, మీ మాజీ మంత్రులకి, అప్పటి మంత్రులకి, అప్పుడు స్పీకర్గా ఉన్న వాళ్ళ బంధువులకి, అప్పుడు మున్సిపల్ మంత్రి బంధువులకి, ఇంకా చుట్టాలు పక్కలు వీళ్ళందరికీ వీఐపీ ప్లాట్లు వచ్చినాయి. వాటి మీద కూడా విచారణ జరిపిస్తారా ఈసారి మీరు? సార్ ఇక్కడ ఏంటండి, ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన బాలకోటే గారికి నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నేను చాలా పరిమితమైన నాలెడ్జ్ నాది, వారికి విశేషమైన నాలెడ్జ్ ఉంది, వారికి చెప్తారు. ఇప్పుడు డెమోక్రటిక్ సిస్టమ్కి వ్యతిరేకంగా ఎవరు చేసినా కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఎందుకు కోర్టులు చట్టాల సంగతి మీరు విచారణకు ఆదేశిస్తారా అంటున్నాను. మాతో తప్పు జరిగితే, తప్పు ఎక్కడ జరిగినా విచారణకు ఆదేశిస్తాం. తప్పు ఎక్కడ జరిగినా కాదు, అక్కడ లాటరీలు తీస్తే ఒక రేగిడి లక్ష్మణరావుకో బాలకోటేకో రాలా, లేకపోతే నాకో రాలా, వీఐపీలకు వచ్చిన ఎట్టొస్తాయి లాటరీలో ప్లాట్లు, అది నేను అడిగేది. దాని మీద విచారణ జరుపుదాం, అది విచారణ చెబుదామండి. అలాంటి తప్పుడు ఎక్కడ జరిగినా కానీ ఈరోజు ఈ ప్రభుత్వం తప్పు, వైసీపీ మెజరబుల్ గా ఫెయిల్ అయింది, వాళ్ళు చేయలేకపోయారు. మీరు చేశారనుకోండి, మీ నిజాయితీని నిప్పులాగా నిరూపించుకోవచ్చు. వాసుదేవన్ గారు మా కట్టెతో మాగా మేమే కొట్టుకునేలాగా చేస్తారు మీరు. ఎప్పుడు మీకు లోపల ఏముంటుందో